పట్టా భూమి కొనుగోలు చేశా, కబ్జా కట్టుకథ. జిన్నా వెల్లడి. కనుకుల భూ వివాదంలో క్లారిటీ ఇచ్చిన జిన్నా శ్రీనివాస్ రెడ్డి. 16 ఏళ్ల క్రితం భూమి కొనుగోలు చేశా, 58 ఏళ్ల రికార్డులో పట్టా భూమి. హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. దుర్మార్గపు ఆలోచనతోనే అసత్యపు ఆరోపణలు. ప్రెస్ మీట్లో ఆధారాలతో సహా వివరించిన ప్రముఖ కాంట్రాక్టర్ జిన్నా శ్రీనివాస్ రెడ్డి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కనుకుల గ్రామ శివారులో 11 ఎకరాలపై చిలుకు పట్టా భూమిని రికార్డులు పరిశీలించకనే 16 ఏళ్ల క్రితం కొనుగోలు చేశానని, ప్రభుత్వ భూమి అని కబ్జా చేశాననే ఆరోపణలు కట్టుకథ అని ప్రముఖ కాంట్రాక్టర్ జిన్నా శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ భూమిని శ్రీనివాస్ రెడ్డి కబ్జా చేశాడని ఇటీవల కొందరు ఆరోపణలు చేయడంపై స్పందించిన జిన్నా శ్రీనివాస్ రెడ్డి బుధవారం సుల్తానాబాద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తమ వద్ద ఉన్న అధికారిక రికార్డులను ఆధారాలతో సహా వివరించారు. తనకున్న ఆర్థిక పరిస్థితిలో ప్రభుత్వ భూములు ఆక్రమించుకోవాల్సిన అవసరం లేదని, ప్రజా అవసరాల కోసం అవసరమవుతే మంచి మార్గంలో వస్తే ఎకరం 2 ఎకరాల భూమి ఇవ్వడానికి సిద్ధమని వెల్లడించారు. కొందరు పని కట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. నా వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయి, అవన్నీ అధికారులు ఇచ్చినవేనని వివరించారు. సృష్టించినాను బట్టి మా మనోవేదన అంటే మా మనసు ఖరాబ్ చేస్తుంది. అంత మనం కొంతమంది కావాలనా లేకపోతే వాళ్ళకి తెలియకనా, అంటే పర్టికులర్ నాకైతే ఎవరు లేరు, శత్రువు అయితే ఎవరు లేరు. వాస్తవంగా మరి ఇంటెన్షన్ కావాలని చేస్తుందా ఏం తెలియదు నాకైతే. సో మేము ఇది 29/12/11 నాడు డిసిషన్ ఎప్పుడైంది, ఇది 11లో డిసిషన్ చేసింది. దీనికి మేము రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోతే చాలా కట్టింది. మనం వీళ్ళకి డౌట్ వచ్చి కూడా వీళ్ళు ఆర్డీఓకి లెటర్ రాస్తున్నారు. అప్పుడున్న సబ్ రిజిస్టర్ రెవెన్యూ ఆర్డీఓ రాస్తే వాళ్ళు లెటర్ ఇచ్చింది, ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాదు, ఇది బై 2లో 11 ఎకరాలు 2 గుంటలు, ఇది ఫలాని 221/2 గుంటలు శంకరెడ్డి వాళ్ళ ల్యాండ్ అని ఇస్తే వీళ్ళు మాకు రిజిస్ట్రేషన్ ఇచ్చింది. ఇంత క్లియర్ ఇచ్చినాక గవర్నమెంట్ ఇచ్చినాక దీన్ని ఇది గవర్నమెంట్ దాని లేకపోతే ప్రైవేట్ దాని అనేది రైట్స్ ఎక్కడ ఉన్నప్పుడే కదా. ఎవరైనా ఏ రైతులు ఎవరైనా అమ్మడం కూడా జరిగినప్పుడు పాస్బుక్ పెట్టి కొనడం జరుగుతుంది. పాస్బుక్లో ఉన్నాయా, రీసెంట్ డాక్యుమెంట్లు ఉన్నాయా, ఏమున్నాయి, దాన్ని బట్టి చూసే ఉంటాం కదా. ఇది దొంగ సృష్టించినట్టు ఎక్కడ కనిపిస్తుంది? కావాలని అంటే వాళ్ళకి నిజంగా డాక్యుమెంటేషన్ ఉంటే రైతుల దగ్గర కానీ అక్కడ ప్రజాప్రతినిధుల దగ్గర నిజంగా డాక్యుమెంటేషన్ ఉంది, ఇది తప్పు జరిగింది ఉంటే వీళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి కదా. మనల్ని బదనాలు చేయకూడదు. ఏదైతే ప్రభుత్వ అధికారులు ఇచ్చినది, పాస్బుక్లు ఇచ్చిన ప్రభుత్వ అధికారులు, 4 కన్సల్ ఇచ్చిన ప్రభుత్వ అధికారులు, రిజిస్ట్రేషన్ ఇచ్చిన ప్రభుత్వ అధికారులు, ఎన్ఓసి ఇచ్చింది ఆర్డీఓ. ఇంత క్లియర్గా ఇచ్చినాక కూడా ఈ ఇబ్బంది సృష్టిస్తున్నట్టు అర్థమైంది. దీని గతంలో నేను ఇప్పుడు ధర్మీ వచ్చినాక కూడా ఏమైందంటే ఇది 2,50,000 రూపాయలు వాల్యూ 1911 12 18/1/2012 మేము రిజిస్టర్ చేసుకున్నాం. దీనికి ట్యాక్సీ రేటే తీసుకున్నాం. ఈరోజు నిన్న లాస్ట్ 2 months కింద దీనికి నేను కోర్టు డైరెక్షన్ కలెక్టర్ కలిసిన యాక్షన్ నేను ఇది పెండింగ్ ఉన్నది. మాది ఆల్రెడీ మా భూమి ధరలో ఉండి అట్లా పెండింగ్ అయింది. హైకోర్టు డైరెక్షన్ ఇచ్చాను మీకు ఇచ్చినాక ఆయన వెరిఫై చేసుకున్నాడు. ఒక మీటింగ్ పెట్టాడు, కలెక్ట్ చేసి నో ఇష్యూ నేను ఇచ్చేస్తాను మీకు మీ పని మీద అన్నాక మాకు 4 కావాలంటే 4 కన్వర్షన్ చేసుకున్నాను. అయినా ఈ 2 నెలల తర్వాత నాకు మనోళ్ళ పిల్లలు నేను చూడలేదు సార్. యాక్షన్ నేను కొంచెం బిజీ ఉంటే చూడక ఈ మధ్యలో మన మిత్రులు ఫోన్ చేస్తున్నారు, నాకు అన్న ఏంది దొంగ భూమి లంగ భూమి అని అడుగుతాను. నాకేం అవసరం, అది నిజంగా కోట్ల భూమి కాదు, లక్షల భూమి కాదు. నేనే నిజంగా గరీబులకి ఇవ్వండి, నేనే ఇస్తే సాయం చేస్తాను, దానికి ఇబ్బంది ఏం లేదల్లా. నిజంగా ప్రభుత్వం కూడా ఓ రోజు వచ్చి మనకేమో కళ కడదామంటే కూడా నేను సపోర్ట్ ఇస్తాను, దానికి ఇబ్బంది ఏం లేదు. బట్ అన్యాయంగా మనం దుర్మార్గంగా రాయడం వల్ల బాధ అనిపిస్తుంది. నిజంగా ప్రభుత్వం నిజంగా ఒక గ్రానైట్ క్వారీ కాదు, నిజంగా అగ్రికల్చర్ అయ్యేది కాదు. నేను కూడా ఒక 5-6 ఏళ్ళు దానికి మంచి దున్నిన ఉన్నాను, ఏం పండొచ్చు దాని మీద. అంత కింద రాయి ఉన్నది కాబట్టి ఆ పెసర్లు వేసినాము, కందులు వేసినాము, ఏమో వేసినాము, ఏమి పంట రాలేదు. ఆ దుండు ఖర్చులు వేస్ట్ అని నేను ఆ ఫినిషింగ్ పెట్టేసి టోటల్ ఫినిషింగ్ ఉన్నది దానికి. యాక్చువల్ ఆడ ప్లాంట్ క్రెషర్ పెడతాను, గతంలో క్రెషర్ ఉండే ఆడ. నేను క్రెషర్ పెడతాను అనుకున్నాక అక్కడ చిన్న కాలనీ ఉంది పాపం, వాళ్ళకి డస్ట్ వచ్చి బండలు వేస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. అనవసరం ఎందుకు వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలి, మనకు తెలిసిన వాళ్ళు అనవసరం. నేను 35 ఏళ్ళకి వ్యాపారం చేస్తున్నాను,
నేను ఇక్కడ ఈ ఊళ్ళో ఈ పక్క పొంటేనే పుట్టింది, నేను దూరం నుంచి రాలే కదా. ఇక్కడ నుంచి తెలియకుండా వచ్చి కొన్నా అంటూ ఏం కాదు. నిజంగా పోనీ ఇది ఉపయోగపడుతుంది, దీనివల్ల నేను లాభపడుతున్నా, నా కుటుంబం లాభపడుతుంది, లేకపోతే నా దగ్గర పనిచేసే వాళ్ళు లాభపడతాను అన్నది లేదు. అది బట్టి ఇప్పుడు వాళ్ళు అమ్ముకుంటప్పుడు నేను కొన్నదాన్ని. నిజంగా వాళ్ళు దొంగ అనుకుంటే వీళ్ళ మీద పనిష్మెంట్ ఇవ్వాలి ఫస్ట్. ఎవడైతే కాయలు 56కి వెళ్ళి 1950 అట్లా ఎవరైతే తయారు చేసిందో మేము ఇన్ని లక్షలు పెట్టాం కదా, దీనికి నష్టపరిహారం చేయాల్సి వస్తుంది కదా. నిజంగా ఇది గవర్నమెంట్ ల్యాండ్ అనుకుంటే ఎవరు చేయాలి? నేను ప్రైవేట్ ల్యాండ్ ప్రాపర్టీ గుంజుకుంటే తప్పు పడాల్సి వస్తుంది. గవర్నమెంట్ డిక్లేర్ చేసి గవర్నమెంటే ప్రైవేట్ ల్యాండ్ అని ఇచ్చేసి ఇంకా దీనికి తప్పు ఎవరు జరుగుతుంది? ఎవరు బాధ్యత వహించాలి? గవర్నమెంటా లేకపోతే నేనా? అధికారులే కదా. అధికారులు మన చుట్టాలు కాదు కదా, ఒక్కడు కాదు కదా. 58కి వెళ్ళి ఈ రోజు వరకు 70 ఏళ్ళు దాటిపోయింది ఆల్మోస్ట్ అన్న విషయంలో. విషయంలోకైతే నేను ఖచ్చితంగా ఈ లాస్ట్ టైం ఇది, నెక్స్ట్ టైం ఏదైనా ఇస్తే నేను కోర్టు వాళ్ళు చేస్తాను, వాళ్ళు కంపల్సరీ. ఇంత దుర్మార్గం ఉంటుందా నిజంగా? కొని నిజంగా చాలా పెద్ద భూమి దున్నుకున్నాడు, ప్రైవేట్ పార్టీ దున్నుకున్నామంటే ఓకే. గవర్నమెంట్ వాళ్ళు డిక్లేర్ చేసి వాళ్ళ ల్యాండ్ వాళ్ళకి ఇస్తే వాడు ఏదో 4 దగ్గర నేను కొనుక్కున్నా. ప్రతి కొన్నాడు ఏం చూసుకుంటాం? పాస్బుక్ చూసుకుంటామే, రిజిస్టర్ డాక్యుమెంట్ చూసుకుంటాం, పానీ చూసుకుంటాం. ఇంతగానే ఏం చూస్తాం? ఎక్కడి నుంచి అసలు భూములను ఎక్కడి నుంచి వస్తే మా అందరికి నాకు తెలియదు ఒక మాట నువ్వు చెప్పు. అంటే భూమి అనేది ఎవరు తయారు చేస్తారు? మనకు ఇక్కడి నుంచి వచ్చింది ఎవరు సృష్టించాలి? ఇప్పుడు పంట పండిస్తే మనం పండిస్తాం. నేను ఒక రోడ్ వేస్తా అంటే టెండర్ చేస్తా, దానికి కావాల్సింది ఏంటి? ఫార్మేషన్ రోడ్ వేస్తా, దానికి కల్వర్ట్స్ కట్టిస్తా, దానికి కంకర పోస్తా, బీట్